హలో గాయ్స్, టుడే మై రెసిపీ ఉసిరికాయ పికిల్ అండి. ఉసిరికాయ నిల్వ పచ్చడిని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా అయితే కావాల్సిన ఐటమ్స్ చెప్తాను. 2 కిలోల ఉసిరికాయలు, 2 డబ్బాలు ఉసిరికాయలకి 1/2 కిలో ఎల్లిపాయలు, 50 గ్రాముల మెంతులు, 50 గ్రాముల ఆవాలు అండ్ సాల్ట్ సరిపడా రుచికి, 1/2 కిలో కారం పొడి. ఇవైతే కావాలి. ముందుగా అయితే ఉసిరికాయని కడిగేసి ఒక 1/2 అవర్ సేపు ఎండకు కానీ ఫ్యాన్ కింద కానీ ఆరేసుకోవాలి. కొద్దిసేపు ఆరేసిన తర్వాత వాటి మీద తేమ అనేది లేకుండా తుడుచుకోవాలి. తుడిచి ఒక పక్కన పెట్టుకోవాలి. 2 కేజెస్ ఉసిరికాయలకి గాను కిలో ఆయిల్ అయితే పడుతుంది. కిలో ఆయిల్లో వేసి ఉసిరికాయల్ని డీప్గా ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో కనుక ఫ్రై చేసుకుంటే ఈ విధంగా వచ్చేస్తాయి. తర్వాత ఎల్లిపాయల్ని తీసుకొని కొంచెం కచ్చపచ్చగా దంచుకోవాలి, మరీ మెత్తగా కాకుండా. అలాగే మెంతులు, ఆవాలు దోరగా వేపుకొని వాటిని మిక్సీ జార్లో వేసి పొడిగా మసాలా పొడిగా పట్టేసుకోవాలి. ఆ తర్వాత ఈ ప్రాసెస్ అంతా ఒక 1 అవర్ పడుతుంది చేసుకోవడానికి. తర్వాత మనం వేపిన ఉసిరికాయల్లో ముందుగా అయితే కారం వేసి, తర్వాత ఉప్పు, తర్వాత ఎల్లిపాయ తురుము, ఆ తర్వాత మనం రెడీ చేసుకున్న మసాలా మెంతులు, ఆవాల పొడి వేసి నెమ్మదిగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఈ విధంగా కలుపుకుంటూ కారం అనేది వాటికి పడుతుంది. మెంతులు, ఆవాలు 50 గ్రాములు అనేది తీసుకోవాలి. మేము ఎక్కువగా తీసుకున్నాం కాబట్టి ముందుగా అయితే సరిపడా వేసుకుంది అత్తయ్య. తర్వాత మిగిలిన దాన్ని పక్కకు ఉంచేసాము. అలాగే మీరు 2 కేజెస్ కనుక తీసుకుంటే 50 గ్రాములు అనేది తీసుకోవాలి మెంతులు, ఆవాలు. అదే 1 కేజీ అయితే 1/2 కిలో ఆయిల్ పడుతుంది. అలాగే 25 గ్రాములు మెంతులు, 25 గ్రాములు ఆవాలు, రుచికి సరిపడా సాల్ట్, 100 గ్రాములు కారం అనేది పడుతుంది. 1/2 కిలో కొంచెం టేస్ట్ అనేది ఇంకా స్పైసీగా అనేది ఉండాలనుకుంటే మీరైతే ఎల్లిపాయలు కొంచెం ఎక్కువగా, ఒక 50 గ్రాములు ఎక్కువగా 300 గ్రామ్స్ అలా తీసుకోవచ్చు. ఈ విధంగా కలుపుకుంటూ మనం ఉసిరికాయలని వేపిన ఆయిల్ అనేది మిగిలిపోతుంది కదా, ఆ మిగిలిపోయిన ఆయిల్ ఈ పికిల్లో యాడ్ చేసుకోవాలి. వేరే ఆయిల్ అనేది తీసుకోవాల్సిన అవసరం అనేది ఉండదు. ఆయిల్ తీసుకుంటే టేస్ట్ అనేది ఇంకా ఎక్కువగా ఉంటుంది. తీసుకున్న తర్వాత నెమ్మదిగా కలుపుకోవాలి. ఎక్కువగా కలిపిన ఆయిల్ అనేది మొత్తం కిందికి అనేది పోతుంది. ఈ విధంగా కలుపుకొని ఏదైనా ఒక డబ్బాలో నిల్వ చేసుకోవాలి. మీరు మీ ఇంట్లో ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ అనేది చేయండి. అండ్ ఎవరన్నా నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నాకు సపోర్ట్ చేయండి. చూస్తున్నారు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.